ఫోన్లు, కంగ్రాచులేటరీ టెలిగ్రామ్స్ ఇవన్నీ రావటం జరిగింది. ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఎఫెక్షన్ that the people in the country have shown. అండ్ ఇప్పుడు బాధ్యత పెరిగిందే మాత్రం ఇది బహుమతిగా కాదు అని నేను తెలవపరుస్తున్నాను. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తే, ఉదాహరణకి మొన్న జరిగిన చండీగఢ్లో మేయర్ ఎలక్షన్స్ అప్పుడు పాత్ర వహించిన బీజేపీ నాయకులు ఏ విధంగా అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో పాల్గొంటే అవకతవకలు జరిగినాయని చెప్పి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీవ్రంగా ఖండించి ఇది డెమోక్రసీనే హత్య చేసినంత ప్రయత్నం అనేది వాళ్ళు తెలవపరిచిన తర్వాత నిన్నో మొన్న ఆయన రాజీనామాలు చేయటం. ఈ పరిస్థితి కేవలం చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్ కాదు, యావత్ భారతదేశం ఎన్నికలు అని అనౌన్స్ చేసిన తక్షణం ఆ రాష్ట్రంలో వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళ పైన రేట్లు చేయటం, ఈడీలు ఇంటి వరకు చేరటం, ఈ విధంగా భయ ఆందోళన వాతావరణం సృష్టించటం, ఆ తర్వాత ఎంటైర్ క్యాబినెట్ అలాంగ్ విత్ ప్రధానమంత్రి గారు దిగి రావటం, ఏవేవో కథలు చెప్పేయటం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇంతవరకు ఈ 10 సంవత్సరాలు అందరూ చూసి వచ్చుకున్నారు. ఇక ఊరుకో అంత సాధలు అనేది అందరూ కూడా గమనించారు, గ్రహించారు. రాహుల్ గాంధీ గారి యాత్రపై లక్షలాది మంది స్పందించి ఆయనతో పాటు నడుస్తూ ప్రతి భారతీయుడు అనుభవించే నరకం, బాధ, ఖర్చు, ఈ విధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేని పరిస్థితి, ఉద్యోగాలు లేవని ఎవరు పిల్లనిచ్చే వాళ్ళు లేరు, ఇన్ని కష్టానికి గురి అయిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పరిపాలనని ఆదర్శంగా తీసుకోవటం, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతనంగా ఎన్నికయ్యి ఆడవాళ్ళకి మాకు ఎన్నో సౌకర్యాలు కలిగించి ఫ్రీగా బస్సు యాత్రలు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, అదేవిధంగా 20 యూనిట్స్ 200 యూనిట్స్ కరెంటు ఖర్చు మాకు తగ్గింది. అదేవిధంగా మాకు రైతులకి, కౌలు రైతులకి మేము అందుకునే సహకారం, ఇంకా ఆరోగ్యశ్రీ అందరికీ కూడా మా భద్రాద్రి రాములు వారు మనకి ఎప్పటి నుంచో పౌరాణిక గుడి ఈ రాష్ట్రంలోనే ఉంది. ఆయన ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలతో చల్లగా దీవిస్తారని, రైతాంగానికి సస్యశ్యామలంగా పంటలు పండుతాయని, ఇవాళ పార్లమెంట్ దగ్గరే రైతులందరూ కూడా ఆందోళన తెలియపరుస్తూ ఉంటే వాళ్ళపైన డ్రోన్స్ పెట్టి టియర్ గ్యాసులతో వాళ్ళపైన ఈ ప్రయత్నాలు చేయటం, లాఠీలు చేయటం, వాటర్ క్యానన్స్తో వాళ్ళని కొట్టివేయటం, ఆ విధంగా అసలు పాకిస్తాన్, చైనా అక్కడ మనకి ప్యాంగాంగ్ లే లదాఖ్లో కూర్చొని ఉంటే, అరుణాచల్ ప్రదేశ్లో చైనా వచ్చి కూర్చుంటే వాళ్ళని పలకరించే సత్తా లేని పరిపాలన బీజేపీ ప్రభుత్వం కేవలం రైతాంగం పైన వాళ్ళ అధికార దౌర్జన్యం అంతా పెట్టి రైతాంగాన్ని గెలుపుతున్నారు. మేము క్షమించము, తోటి రైతుగా నేను కూడా వాళ్ళకి సహానుభూతి తెలుపుతూ వాళ్ళు చేసే కృషిలో నేను కూడా భాగస్వాములుగా ఉంటానని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ రైతాంగానికి న్యాయం జరగాలని, బీజేపీ చేసిన వాగ్దానాలకే వాళ్ళు అడిగినారు, మీరు అప్పుడు చెప్తే మేము విత్డ్రా చేసుకున్నామని, మరి ఇప్పుడు ఎందుకు అమలు చేయటం లేదు, ఎందుకు చేయటం లేదు అని అడిగిన సవాల్కి బ్యారియర్స్ పెట్టి వాళ్ళపైన దాడి చేసి ఇంత అసహ్యంగా యావత్ ప్రపంచం గమనిస్తూ ఉంది. రోడ్డు పైన పోయే రోమియో కాడ నుంచి రాష్ట్రపతి భవన్లో కూర్చున్న వాళ్ళకి అన్నం పెట్టే రైతాంగాన్ని రెచ్చగొడుతుంది ఈ ప్రభుత్వం. తగిన పరిణామాలకి గురి అవుతారు. రైతు అంటే ఒక కులానికి, మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. రైతు అనేది భూమి దున్ని మనల్ని అందరినీ బతికించుకునేవాళ్ళు. వాళ్ళు కానీ తిరగబడితే ఏ పవర్ కూడా నిలబడదు.
కాబట్టి ఈ హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను, ఖబర్దార్ రైతాంగాన్ని आप लोग ऐसा हमको सताएंगे तो आपको समझ में आएगा कि किसान का हाथ सिर्फ हल नहीं चलाते हैं, किसान का हाथ आपके गलेबान तक पहुंच जाएगी। खबरदार। ఏమండి ఇప్పుడు బెంచ్ కార్ ఆమెకి ఇవ్వలేదు నాకు తెలుసు. వీఆర్ గోయింగ్ టు సూ దిస్ వల్ల ఎవడండి వీడు? అంత ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు కోర్టులో వేసుకున్న